మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి. ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్లో ప్రధానమైన మా డిమాండ్ ఈ మెగా డిఎస్సి నుండి మన ఏజెన్సీ పోస్టులు మినహాయించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మెగా డిఎస్సి వలన పాడేరు ఏజెన్సీలో 400 పోస్టులు ఉంటే మాకు దక్కేది 24 పోస్టులు అని చెప్పి ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 ఐటీడీఏ పరిధిలో 766 పోస్టులు ఉంటే మాకు దక్కే పోస్టులు 44 పోస్టులు అని చెప్పి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. అందుకే ఇంత ఘోరమైన అన్యాయం జరిగింది. అందుకే మెగా డిఎస్ నుండి ఏజెన్సీ పోస్టులు మినహాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఏజెన్సీలో సంక్షేమ హాస్టల్స్లో పనిచేసే ఆదివాసీలు ఉన్నారు, సిఆర్టీలు ఉన్నారు, అలాగే గురుకులంలో పనిచేసే గెస్ట్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సుమారుగా 1400 మందికి వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే డిఎస్సి రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే కాదు, రెండోది ఈ జియో నెంబర్ 3 రద్దు అయిన తర్వాత మాకు స్పెషల్ డిఎస్సి చేసే అవకాశం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్పెషల్ డిఎస్సి ఇస్తూ ఏజెన్సీలో అన్ని రకాల ఉద్యోగాలు 100% ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న రంపచోడవరం జరిగిన సమావేశంలో ఆదివాసీ సంఘాలందరూ కూడా గిరిజన ముఖ్య కార్యదర్శి గారు అక్కడ పిలిచి చర్చించారు. అయినా ఆ చర్చ అనంతరం ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు తప్ప ఈ సమస్య పరిష్కారానికి ఏమి ఆయన హామీ ఇవ్వలేదు. అందుకే మేము ఈరోజు కూడా బంద్ మేము కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్పందించే విధంగా, ముఖ్యమంత్రి స్పందించే విధంగా, పవన్ కళ్యాణ్ స్పందించే విధంగా కూటమి నాయకులు వెంటనే జోక్యం చేసుకుని ఈ యొక్క ఆదివాసీల యొక్క హక్కు కలిగిన 100% రిజర్వేషన్ కలిగే చట్టబద్ధ చేయాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నేడు ఏజెన్సీలో మన్యం బంద్ జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలని, మెగా డిఎస్సిలో పేర్కొన్న టీచర్ పోస్టులు మినహాయింపు ఇవ్వాలని, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక గిరిజనుల ఉచిత ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ జరుగుతున్న బంద్కు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. గత రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పి చంద్రబాబు గారు గుండెలు బాదుకున్నారు. చంద్రబాబు గారు అధికారంలో వచ్చి 10 నెలలు కావచ్చింది. చంద్రబాబు గారు పుట్టినరోజు కానుకగా ప్రకటించిన మెగా డిఎస్సి ఆదివాసులకు అన్యాయం చేసింది. ఆ రోజు నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నట్టు, కానుకగా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. కానీ ఆ మెగా డిఎస్సి కానుకలో ఆదివాసులకు మాత్రం శూన్యం, ఒట్టి చేతులు చూపెట్టారు. ఇది సరైన చర్య కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా 100% రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మెగా డిఎస్సి ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 సార్లు మీకు 100% రిజర్వేషన్ ఇస్తాం, స్పెషల్ డిఎస్సి ఇస్తామని చెప్పి పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ రకమైన చర్య తీసుకోకపోవడం అనేది చాలా దారుణమని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ జనరల్ డిఎస్సిలో, మెగా డిఎస్సిలో పేర్కొన్న పోస్టులు సుమారు 3000 పోస్టులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులంతా కోల్పోతున్న పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆదివాసుల పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరించకపోతే ఆదివాసీ నిరుద్యోగులందరూ కూడా అసాంఘిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గిరిజనుల పట్ల సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రకటించాలని, వాస్తవానికి ఏప్రిల్ 30 నాటికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటిస్తే మేము బంద్ విరమిస్తామని చెప్పి డిఎస్సి సాధన కమిటీ ప్రకటించింది. అయినా ప్రభుత్వం ఈ రోజు వరకు చాలా నిర్లక్ష్యంగా, చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ బంద్ సందర్భంగా అయినా కళ్ళు తెరిచి ప్రభుత్వం ఆదివాసుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మనకు 100% రిజర్వేషన్ మీద వైఖరి ప్రకటించాలి. అలాగే మెగా డిఎస్సిలో పేర్కొన్న టీచర్ పోస్టులను తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సో ముఖ్యంగా మనం అందరం కూడా ఇంత ఆవేదన చెందడానికి గల కారణం, సో ఏదైతే రీసెంట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి నేను ఒక గొప్ప బహుమతి ఇస్తున్నానని గొప్పగా ప్రకటనలు చేసి
డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే జారీ చేశారో దాదాపుగా 16,000 పైచిలుకు పోస్టులు నేను భర్తీ చేస్తున్నానని గొప్పగా చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి కేవలం మేము 6%కి మాత్రమే పరిమితం అవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నికల క్యాంపెయినింగ్లో భాగంగా ఇదే ముఖ్యమంత్రి అరకు వ్యాలీలో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే జీవో నెంబర్ 3ని నేను ఖచ్చితంగా పునరుద్ధరిస్తాను, లేని పక్షాన దాని ప్రత్యామ్నాయ జీవో తీసుకొని వచ్చి ఇక్కడున్నటువంటి గిరిజన యువతకి నేను సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తాను, అవసరమైతే న్యాయ వ్యవస్థతో నేను పోరాటం చేస్తానని గొప్పగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం మాకు 6%కి మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. అంటే కేవలం 16,000 పైచిలుకు పోస్టులకు గాను 781 పోస్టులకు మాత్రమే మనం పరిమితం అవుతా ఉన్నాం. అదేవిధంగా మన ఐటీడీఏ పరిధిలో మనం చూసుకుంటే మనకి 512 పోస్టులు గాను కేవలం 30 పోస్టులకు మాత్రమే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కనుక మనం చూసుకుంటే కింద నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి కూడా ఎక్కడ మనకి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఈ వాతావరణంకి వాళ్ళకి అలవాటు ఉండదు, మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారంటే అది కొంచెం అది పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కానీ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చదువుకొని ఉపాధి అవకాశాలు ఇక్కడ మన ప్రాంతంలో మనకి 100% అనేది గిరిజనులకి ఉపాధి కల్పించే జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఖచ్చితంగా 100% మనకి అవకాశాలు కల్పించినట్టయితే ఇక్కడ చదువుకొని నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ఎంతోమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది. అదేవిధంగా మన ప్రాంతానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి మనం చదువు చెప్పుకొని మనకి ఆ సాటిస్ఫికేషన్ అనేది చాలా వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవో నెంబర్ 3ని కొనసాగించాలి. అదేవిధంగా మనకి స్పెషల్ డిఎస్సి అంటే ఇప్పుడు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని మినహాయించి మన ఏజెన్సీ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్గా ఏజెన్సీకి స్పెషల్ డిఎస్సి ఫర్ ట్రైబల్స్ అనేది వాళ్ళు ప్రకటించాలి, గవర్నమెంట్ ప్రకటించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రెసెంట్ రూలింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా గిరిజనులకి న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.